హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో. చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, తప్పకుండా ట్రై చేయాలి మీరు. ఓకేనా? ఫ్రై అయినాయి కదా, కొంచెం ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. బీరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్, కంపల్సరీ తినాలి. పిల్లలకు కూడా పెట్టండి, వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. పప్పు ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. నా 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను, యాడ్ చేస్తున్నాను. పైన పొట్టు అనేది మొత్తం తీయమాకండి, అది ఉండడం వల్లే బీరకాయ అనేది మంచిది. దాంట్లో ఫైబర్ ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నా నేను. మంచిగా మగ్గాలి బావి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి. మంచిగా ఉడికిపోతుంది అది. బీరకాయలో వాటర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ లాంటివి ఏమి యాడ్ చేయ అవసరం లేదు. దాని వాటర్ తోటి అది ఉడికిపోతుంది, సరిపోతుంది కూడా. సాల్ట్ వేస్తున్నా, కారం కూడా యాడ్ చేసుకోండి. మంచిగా కలిపి ఒక్క 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచండి. ఉప్పు కారం అనేది ముక్కలకు మంచిగా పడుతుంది అప్పుడు. వాటర్ అంతా ఇనికిపోయాయి, మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. చూసారా ఎంత బాగుందో కదా. టమాటోస్ ఒక 4 తీసుకున్నాను, చిన్న సైజు. ఇప్పుడు యాడ్ చేస్తున్నా. టమాటో లేకుండా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. టమాటో ఉంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది కొంచెం పుల్లగా బాగుంటుందని. చూసారా, టమాటోస్ ఆల్రెడీ 50% కుక్ అయ్యాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి. ఓకేనా?
మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అంటుకోకుండా ఉంటుంది. లేదంటే మర్చిపోయారంటే మాత్రానికి మొత్తం అడుగంటుకుంటుంది. మధ్య మధ్యలో సిమ్లో పెట్టినా కానీ కంపల్సరీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వదులుతుంది. టమాటోస్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం కందిపప్పు ఉడకపెట్టుకోండి. ఫస్ట్ ఉడకపెట్టి పక్కన ఉంచేసేయండి. ఆ బాయిల్ చేసిన కందిపప్పుని ఇప్పుడు అందులో యాడ్ చేయండి టమాటా మొత్తం మగ్గిన తర్వాత. బాగా మెత్తగా ఉడకబెట్టద్దు ఫ్రెండ్స్, కొంచెం అంత పలుకు ఉండాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మెత్తగా ఉడకబెడితే మాత్రానికి అందులో కలిసిపోతుంది, పప్పు వేసినాం అనేసి కూడా అర్థం కాదు. లైట్గా పలుకు ఉండేటట్టు బాయిల్ చేయండి. కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను. చూసారు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఆ వాటర్ అంతా కొంచెం ఇనికిపోయేంత వరకు ఉంచేసేయండి. చూసారా లాస్ట్ ఇలా అవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయాలి, ఓకేనా. ఇలాంటి వెరైటీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.